కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు గ్యాస్ ఒక పక్కన వస్తున్నది, ప్లస్ మన ఉత్పత్తి పెంచిన నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా వాణిజ్య సిలిండర్ల సరఫరాని 20% పెంచుతున్నట్టు ప్రకటించింది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు కూడా ఇవ్వాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. అదే సందర్భంలో అన్ని రాష్ట్రాలకి ఈ మేరకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. మీరు తక్షణం రంగంలోకి దిగి ఈ కొరతను నివారించండి, ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నామని కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందచేయండి, గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా చూడండి, మీకు మేము ఆ సిలిండర్లు పంపిస్తాం, అందుబాటులోకి తెస్తాం అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను కూడా 20% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇక్కడ నేను చెప్పినట్టు ఎక్కువ సమస్య గ్యాస్లో వచ్చేది ఏంటి అంటే అక్రమ గ్యాస్ కనెక్షన్లలో వస్తుంది. అంటే ఈ కనెక్షన్ లేకుండా సిలిండర్లు ఇప్పుడు మనకి 2 కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, 2 కనెక్షన్స్లో 4 సిలిండర్లు వస్తాయంటే ఈ ఒకటి వాడతాం, మిగతా 3 వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా వస్తుందో అట్లాంటి వాటిది వాడుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతారు, మిగతా వాళ్ళకి సెట్ అవుతుంది.